ఎడారిలో సెలయేర్లు మార్చ్ 21వ తేదీ. గనుక మీరు భయపడుకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనం. నేనొక చిన్న పిచ్చుకనే, తక్కువ స్థాయి పక్షినే. నా జీవితం పెద్ద విలువైనదేమీ కాదు, కానీ ప్రియ ప్రభువు నన్ను పట్టించుకుంటాడు. పిచ్చుకలు ఎన్నో ఉంటాయని నాకు తెలుసు. ప్రపంచమంతటా అవి కనిపిస్తాయి, కానీ మాలో ఒకటి నేలకూలితే అది మా పరలోకపు తండ్రికి తెలిసిపోతుంది. చిన్నవాళ్ళమే అయినా మేమెన్నడూ మరువబడం, బలహీనులమైనా మేమెన్నడూ భయపడం. మాకు తెలుసు మా ప్రియ ప్రభువే మమ్మును కాపాడుతాడని. ఎందుకంటే ఆయన మా సృష్టికర్త. నేను ఎక్కడున్నా సరే చీకటి పడగానే నా రెక్కలు ముడుచుకుంటాను. నా తండ్రి నన్ను కంటికి రెప్పలా కాపాడుతాడని, నాకు ఏ అపాయము వాటిల్లదని నాకు తెలుసు. నేనొక చిన్న పిచ్చుకనే, తక్కువ స్థాయి పక్షినే, కానీ తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని నీకు తెలుసా? ఈ మధ్యనే ఒక చిన్న పక్షి నేల మీద పడిపోయి చలనం లేకుండా ఉండడం నేను చూశాను. ఆ దృశ్యం చూస్తుంటే నాలో ఇలా అనిపించింది, అయ్యో, నేను దేవుణ్ణి చూడలేకపోయానే. ఇంతకుముందే ఆయన ఇక్కడ ఒక సమాధి కార్యక్రమానికి హాజరై వెళ్ళినట్టున్నాడు. నమ్మకం అనే విలువైన పాఠాన్ని తన శిష్యులకు నేర్పించడం కోసం ప్రభువు ఈ పక్షినే దృష్టాంతంగా వాడుకున్నది. తండ్రి అయిన దేవునికి తెలియకుండా ఒక్క పిచ్చుక కూడా నేలరాలదని, వాటిలో ఒక్క దానిని కూడా ఆయన మరువడని వారితో చెప్పాడు. కేవలం 100 గ్రాములు బరువు కూడా లేని ఈ పిచ్చుకల పట్ల పరలోకపు తండ్రి ఇంతగా శ్రద్ధ వహిస్తే మనం అనేకమైన పిచ్చుకల కంటే విలువైన వారం కాదా? ఈ విశ్వమునకు కర్త అయిన దేవుని అనంతమైన సంరక్షణను అనేకమైన అనే పదం చేత హెచ్చించి లెక్క వేయండి. అప్పుడు మీకు ఆయన సంరక్షణ గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది. ఆయన వాటిని పోషించి వాటికి దుస్తులు అనుగ్రహించి అంత శ్రద్ధగా చూచుకున్నప్పుడు నిన్ను అంతకన్నా ఎక్కువగా పోషించి సంరక్షించడా? దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.